ఇప్పుడు ఈ సంవత్సరమేమో ఈ యొక్క శివాజీ మహాసామ్రాజ్య దినోత్సవం జరిగి 350 సంవత్సరాలు జరుగుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా 8 కట్టడాలు ఉన్నాయి. పోర్ట్లు 8 పోర్ట్లను ఈసారి యునెస్కో గురించి ప్రతిపాదనలు పంపించాం. దిస్ ఈజ్ ద ఫస్ట్ యునెస్కో హెరిటేజ్. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిది మన రామప్ప గుర్తింపు వచ్చింది. అది కూడా మనం వచ్చిన తర్వాత ప్రధానమంత్రి గారు స్వయంగా ట్వీట్ చేశారు. ప్రచారం తప్పకుండా చాలా పడుతుంది. రేపు ట్రైబల్ మినిస్టర్ వస్తున్నాడు. రేపు రాష్ట్రపతి గారిని రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించలే మరి. తప్పకుండా అడిగాము. డిఫరెంట్ యాంగిల్లో వారు సెక్యూరిటీ యాంగిల్ ఆ రకంగా వారు వచ్చినప్పుడు మొత్తం అందరిని ఆపాల్సి వస్తుంది. అది దట్ ఈజ్ ఏ ప్రొసీజర్. కాబట్టి భక్తులకు చాలా ఇబ్బంది అవుతుంది. మనం అంటే ఏది పడ్డా పోసుకోము. ఆమె వచ్చినప్పుడు చాలా ప్రోటోకాల్ ఉంటాయి. ప్రోటోకాల్ సంబంధించినటువంటి విషయంలో ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు అడ్మినిస్ట్రేషన్ మీద చాలామైనటువంటి ఒత్తిడి ఉంటుంది. జస్ట్ దాని కారణంగా ఇక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉంటుంది. వాళ్ళు వస్తే భక్తులు జరిగేది 3 రోజులు. 3 రోజులప్పుడు రావాలన్నప్పుడు ఇబ్బంది అయితే మొన్న భద్రాచలం తీసుకొచ్చాము, రామప్పకి తీసుకొచ్చాము. అట్లే మీరు రావడానికి సిద్ధంగా ఉన్నారు. యాదగిరికి వచ్చారు, అనేక ప్రాంతాలకు కూడా వచ్చారు. కానీ ఇక్కడ ఆ రకమైన పరిస్థితి ఉంటుంది. వచ్చేటువంటి భక్తులకు అదేవిధంగా సిబ్బంది మీద కూడా చాలా ఒత్తిడి ఉంటుంది. కాబట్టి అదే విషయం వారు స్పష్టంగా చెప్పారు. చెప్పాను, అందరికంటే ముందు చెప్పాను. దేశమంతా అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలి. ఏ రకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు లేకుండా పాడి పంటలతో సుఖ సంతోషాలతో దేశం బాగా ఉండాలి అనేటువంటి విషయం నరేంద్ర మోడీ గారి తరఫున అమ్మవారిని ప్రార్థించడం జరిగింది. వేయి స్తంభాలు కూడా నేను మొన్ననే ఈ మధ్యనే విజిట్ చేశాను. అది టార్గెట్ కూడా పెట్టాము. ఆల్రెడీ మొత్తం క్లీనింగ్ వర్క్ స్టార్ట్ అయింది. మొత్తం మందిరానికి సంబంధించి ఇది ఈ మంత్ లాస్ట్ వీక్లో ఆ యొక్క పూజ పెట్టుకుని అక్కడ ఏదైనా మరి హోమం చేసి శివపార్వతి కళ్యాణం చేసి ఆ యొక్క మంటపాన్ని భక్తులకు డెడికేట్ చేయాలనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే విషయాన్ని స్పష్టంగా అధికారులకు చెప్పాను. ఆ దిశలోనే పూర్తి అయిపోతుంది. ఈ 30 రోజుల్లో పూర్తి అయిపోతుంది. డేటు 15 days అని అందుకే అంతే ఉంది కదా. కరెక్ట్ డేటు ఎవరైనా వస్తారేమో అని చూస్తున్నాను. అందుకోసం 15 days అని అంతే ఉంది. మీడియా సోదరులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మరి పెద్దలు గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు మన రాష్ట్ర నాయకులు కిషన్ రెడ్డి అన్న గారికి మనస్ఫూర్తిగా సమ్మక్క సారలమ్మ సన్నిధిలోకి స్వాగతించడం జరిగింది గతంలోనే. మరి వారు ఇచ్చిన మాట ప్రకారం ఇక్కడికి అధికారిక హోదాలో మొదటగా వచ్చినటువంటి మంత్రిగా ఈరోజు అంటే ఈ జాతర ప్రారంభమైనాక వారిదే మొదటి పర్యటన. వారికి అదేవిధంగా కలెక్టర్ గారికి, మరి పద్మక్క గారికి, బలరాం నాయక్ గారికి, అడిషనల్ మన ఎండోమెంట్ కమిషనర్ గారికి,
ఇక్కడికి వచ్చినటువంటి సోదరులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పటి వరకు మరి భక్తులందరూ కూడా సంతోషంగా వచ్చి తల్లులను దర్శించుకొని వెళ్తూ ఉన్నారు. అందరినీ కూడా మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఆ తల్లుల యొక్క దీవెనలు ఆశీస్సులు భక్తులందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా సమ్మక్క సారలమ్మని కోరుకుంటూ, రేపు కూడా మన గవర్నర్ గారు దాదాపుగా ఇప్పటికీ 2 సార్లు వారు ఇక్కడికి వచ్చిండ్రు. ఇది 3వసారి. గవర్నర్ గారు రేపు 10 గంటలకు సమ్మక్క సారలమ్మ సన్నిధిలోకి రాబోతున్నారు. వారి పర్యటన అనంతరం మరి 12 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి గారు వారు కూడా రావడం జరుగుతుంది. వారితో పాటు మరి శ్రీనివాస్ రెడ్డి గారు, ఇతర మంత్రులు కూడా, ఇన్ఛార్జ్ మినిస్టరు శ్రీనివాస్ రెడ్డి గారు, ఇతర మంత్రులు కూడా రావడం జరుగుతుంది. అదే కాకుండా మరి జాతీయ మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ అర్జున్ ముండా గారు కూడా గతంలో వారి ప్రాంతానికి ఈ దేవాలయానికి ఇక్కడ సమ్మక్క సారలమ్మ సన్నిధికి రావడం జరిగింది. మేము పర్సనల్గా వారికి ఇన్విటేషన్ ఇవ్వలేకపోయినా వారు వస్తున్నందుకు వారికి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ, ఇప్పటి వరకు మీరందరూ కూడా సహకరించి తల్లుల యొక్క కీర్తిని, జాతర యొక్క విశిష్టతను, జాతర జరుగుతున్న తీరును ఎప్పటికప్పుడు సమాజానికి తెలియజేయడంతో ఇంకా ఉత్సాహంగా ఎండలున్న సమస్య అంటే ఇక్కడ భక్తుల రద్దీ కూడా చూసిరు ఎంత విపరీతంగా వస్తున్నారో. వారందరికీ కూడా రావడానికి మీరు ఎప్పటికప్పుడు ప్రసార మాధ్యమాల ద్వారా తెలియజేస్తున్నందుకు మీడియా సోదరులకు మీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు.